విజయం పట్ల బోధన్ పట్టణంలో బీజేపీ నాయకుల సంబరాలు. ఇటీవల జరిగిన కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రుల మరియు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు చిన్నమలై అంజిరెడ్డి మరియు మల్క కొమరయ్య విజయం సాధించిన సందర్భంగా ఈ రోజు భారతీయ జనతా పార్టీ బోధన్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద బాణసంచా కాల్చి మిఠాయిలు పంచుకొని విజయోత్సవ సంబరాలు నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యదర్శి సుధాకర్ చారి, బోధన్ పట్టణ అధ్యక్షులు కొలిపాక బాలరాజు, మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ వినోద్ చిన్న, పట్టణ ప్రధాన కార్యదర్శులు అరవింద్, వాసు, పట్టణ కన్వీనర్ గోపికిషన్, సీనియర్ నాయకులు హనుమంతు చారి, గుంత గంగాధర్, అశోక్ గౌడ్, వేణు, మల్లెపూల గంగాధర్, భూమయ్య, పట్టణ కార్యదర్శి వెండి గంగాధర్, బీజేవైఎం పట్టణ అధ్యక్షుడు గౌతమ్ గౌడ్, కిసాన్ మోర్చా పట్టణ అధ్యక్షుడు ఏషాల సురేందర్, దళిత మోర్చా పట్టణ అధ్యక్షుడు కృష్ణ తదితరులు పాల్గొన్నారు. నిన్న జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అలాగే మొన్న ఫలితం ఏర్పడ్డ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయదుందుబి మోగించిన మన భాజపా నాయకులైనటువంటి మల్కా కొమరయ్య గారికి అలాగే చిన్నమైల్ అంజిరెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇది భారతీయ జనతా పార్టీ కార్యకర్తల విజయము. భారతీయ జనతా పార్టీ నాయకులు అందరూ ఏకతాటిపై ఈరోజు మన 25 ప్రభారి అనుకుంటా మేమైతే ఏదైతే చేసినామో దాంట్లో భాగంగా ఈరోజు విజయం ఏదైతే ఉందో విజయాన్ని అందుకున్నటువంటి అంజిరెడ్డి గారు యొక్క కార్యకర్తలు రానున్న రోజుల్లో ఇదే స్ఫూర్తితో కొనసాగిస్తూ స్థానిక సంస్థల్లో దుందుబి మోగిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ ఈరోజు కార్యకర్తలు కానీ, ఈరోజు నాయకులు కానీ, గ్రాడ్యుయేట్లు కానీ ఈరోజు భారతీయ జనతా పార్టీకి వైపు చూస్తున్నారని చెప్పి చెప్పడానికి ఎన్నికలే నిదర్శనం. ఈరోజు ఏదైతే సీఎం గారు దృష్టి పెట్టి ఎన్నికల మీద ఎన్నడూ రానటువంటి ఈ యొక్క ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏ సీఎం కూడా ప్రచారం చేయనటువంటి ఎన్నికల్లో మన రేవంత్ రెడ్డి గారు కూడా ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రచారం చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు ఓడిపోవడం కూడా జరిగింది. ఎందుకంటే వాళ్ళకే సరైన నమ్మకం లేనటువంటి పరిస్థితి. ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఈ యొక్క 4 జిల్లాలు, ఉమ్మడి జిల్లాలు ఎంతో సమన్వయంతో ఈరోజు కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో, అలాగే బండి సంజయ్ గారి నాయకత్వంలో, అలాగే ధర్మపురి అరవింద్ గారి నాయకత్వంలో ఈరోజు మనం ఇక్కడ విజయదుందుబి మోగించడం జరిగింది. రానున్న కాలంలో స్థానిక సంస్థల ఎన్నికలలో విజయదుందుబి మోగిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. భారత్ మాతాకి